అది దేవుడికి, అలాగే మన రెవరెండ్ పాస్టర్ గారికి, శేఖర్ బాబు గారికి, సిఆర్ గారికి, సంఘ పెద్దలకి, సంఘస్థులందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మా యూత్ అక్క అన్న వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను ఎంతో ప్రోత్సహించారు ఈ వాక్యం అందించడానికి. అలాగే ప్రతి అక్కకి అన్నకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మన యూత్ సండే యొక్క అంశము పవర్డ్ బై గాడ్, దైవశక్తి ప్రేరేతముగా. మనకి యూత్ సండే కోసం ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము యోహాన్ రాసిన సువార్త 14వ అధ్యాయము 16 నుంచి 20 వరకు. యోహాన్ రాసిన సువార్త 14వ అధ్యాయం చదువుకుని వాక్యంలోకి వెళ్దాం. యోహాన్ రాసిన సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చదువుకుని వాక్యంలోకి వెళ్దాం. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించుచున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ ద బెస్ట్ ఆపర్చునిటీ యూ హ్యావ్ గివెన్ టు మీ టు స్పీక్ దై వర్డ్ ఇన్ దై ప్రెజెన్స్, ఓ లార్డ్. లార్డ్, మే యూ స్పీక్ విత్ మీ త్రూ యువర్ పీపుల్, ఓ లార్డ్. Lord, we are sinners, O Lord, forgive us shortcomings. When I come the second time, may we have a place in the eternal kingdom. We ask if you words in Jesus' name. Amen. నా తెలుగు కొంచెం బాగోదండి, కొంచెం అర్థం చేసుకోండి. అలాగే నేను నాకు ఇచ్చిన సువార్తను బట్టి 2 టైప్స్ కింద డివైడ్ చేసుకున్నాను నా సెర్మనీ. ఒకటి, ఆదరణకర్త ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది. ఆదరణకర్త వచ్చిన తర్వాత మన జీవితాల్లో మార్పులు ఏంటని తెలుసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ. ఇక్కడ చెప్తున్నారు యేసయ్య, నేను నా తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఓకే, ఇది ఎలా వచ్చింది, అసలు యేసుక్రీస్తు ఎందుకు ఇలా అంటున్నారో మనం తెలుసుకుందాం. అందరు కలిసి నాతోటి యోహాన్ రాసిన సువార్త 14వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 12వ వచనం. నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను. చాలండి, చాలు. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను. యేసయ్య ఈ మాటలను ఆయన డిసైపుల్స్తో చెప్తున్నారనమాట, శిష్యులతో చెప్తున్నారు. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను అని చెప్తున్నారు. చాలాసార్లు యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, ఆయన చేసిన 3.5 సంవత్సరాల పరిచర్యలో చాలాసార్లు చెప్పారు, నేను నా తండ్రి వద్దకు వెళ్తాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికే వెళ్తానని చాలాసార్లు చెప్పారు. కానీ డిసైపుల్స్ ఎవరు దాన్ని అంతలా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎందుకు ఇలా చెప్తున్నారు, అసలు ఏంటని ఎప్పుడు ఆలోచించలేదు. అయితే ఇప్పుడు డిసైపుల్స్లో తోమా గారికి ఈ డౌట్ వచ్చింది. 14:5 చదువుకుందాం. 14:5. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గము ఎలాగూ తెలియనని ఆయన అడగగా చాలు. ఇక్కడ తోమా గారు అడుగుతున్నారు, ప్రభువా, మీరు అత్తమాటు మన తండ్రి వద్దకు వెళ్తాను, నా తండ్రి వద్దకు వెళ్తాను అంటున్నారు కదా, అసలు ఆ మార్గం ఎలా ఉంటుంది, అక్కడికి మేము రాగలమా, అసలు ఏంటి ఆ మార్గం ఎలా ఉంటుంది మాకు చెప్పదుగా. దేవుడు యేసుక్రీస్తు చెప్తున్నారన్నమాట. యోహాను 14:3 నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోదును. ఇక్కడ యేసుక్రీస్తు గారు ఏం చెప్తున్నారంటే, నేను వెళ్ళే స్థలంలోకి మీరు కూడా వస్తారు, మీరు కూడా వచ్చి నాతో ఉంటారు. అది ఎవరు తీసుకెళ్తారంటే మిమ్మల్ని నేనే వచ్చి తిరిగి తీసుకెళ్తానని చెప్తున్నారు. అయితే 14:4 చదవండి ఒకసారి. 4, నేను వెళ్ళుచున్న స్థలమునకు తెలియనని చెప్పాను. అంటే యేసుక్రీస్తు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, నేను వెళ్ళే మార్గము స్థలం మీకు తెలుస్తుంది, కానీ దానికి కొంచెం టైం పడుతుందని చెప్పారు. అయితే ఇక్కడ దీన్ని ఇంకా అర్థం చేసుకోవడానికి అందరం యోహాను సువార్త 7వ వచనం. అయితే నేను మీ సత్యము చెప్తున్నాను, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనము, నేను వెళ్ళని మీ వద్దకు రా